నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. జీవితం అంటేనే మంచి చెడుల్ని చూస్తూ ఉంటామండి. కాకపోతే ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు మన గొప్ప అనే అహంకారంతో ఉంటాం. ఏదైనా నా చెడు వల్ల జరిగినప్పుడు జరిగింది. అంతే కదా! మనిషి అంటేనే ఆ స్వభావం ఉంటుంది ఖచ్చితంగా. అది లేరు అంటే ఇంక భగవంతుడితో సమానం. చాలా ఉన్నతంగా ఎదగొచ్చు. ఆ ప్రయత్నంలోనే అందరూ తెలిసిన వాళ్ళు నడుస్తూ ఉంటాము. సో, అయితే చెడు జరిగినప్పుడు మాత్రం మనం ఎవరికైనా చూపించుకున్నా కానీ, లేకపోతే మీలాంటి సిద్ధాంతుల దగ్గరికొచ్చి చూపించినప్పుడు ఏం చెప్తారంటే, "పూర్వజన్మ కర్మమ్మ, పూర్వజన్మ కర్మ ఫలాలను అనుభవిస్తున్నావు" అంటారు. సో, నిజంగానే పూర్వజన్మ కర్మ అనుభవిస్తున్నాననుకోండి. ఆ పూర్వజన్మ కర్మని అనుభవిస్తున్నప్పుడు మంచి ఫలితాలొచ్చినప్పుడు నేను ఆనందంగా ఉంటాను కాబట్టి అది పూర్వజన్మ కర్మ ఇంత ఆలోచించను. కానీ అప్పుడు రాదు. చెడు జరిగినప్పుడు మాత్రం భగవంతుడుంటే పూర్వజన్మ కర్మని తీసేయొచ్చు కదా! ఇప్పుడు నేను ఇన్ని పూజలు చేస్తున్నాను కదా! ఈ పూజల ఫలితం ఇప్పుడిచ్చి కర్మను తొలగించొచ్చు కదా! అంటే కష్టంలోంచొచ్చే బాధ నుంచొచ్చే మాటలంతే అవి. సో, అటువంటి పూర్వజన్మ కర్మల్ని కానీ, లేకపోతే కొంతమందికి పూర్వజన్మ సువాసనలుంటాయి. అవి వదిలి వెళ్ళవు. సో, అటువంటి పూర్వజన్మ సువాసన మంచుంటే మంచిదే. ఆ! చెడు లక్షణాలు కొన్నుంటే కనుక పూర్వజన్మ కర్మల్ని, పూర్వజన్మ సువాసనని తొలగించుకోవాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? అమ్మ, ఈ కాలంలో నువ్వు అడిగిన ప్రశ్నకి అర్థం ఏంటంటే పూర్వజన్మ కర్మలు చాలా రకాలున్నాయి ఒకే విధానం కాదు. హ్మ్. పితృ మాతాపితృలు చేసిన పాపాలు కూడా హ్మ్. పూర్వజన్మలు పిల్లలకి అవును. తప్పకుండా దెబ్బ కొడతాయి. హ్మ్. తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసిన పాపాలే పిల్లల రూపేణే హ్మ్. పిల్లల రూపేణే అనుభవిస్తున్నారు ఈవేళ. పూర్వజన్మలో చేసుకున్న పాపం రా ఈ జన్మలో ఏంటి కర్మలని అవును. అంటూ ఉంటారే, అంటూ ఉంటారు. అర్థం చేసుకుంటే గోహత్యా పాతకం. గోహత్య పాతకం. గోహత్యా పాతకం చేసిన హ్మ్. వాళ్ళకి కానీ, పావులను చంపిన వాళ్ళకి కానీ, అబ్బా! హ్మ్. పావులు కూడా వస్తుంటే చంపకూడదు. హ్మ్. దాన్ని ఏదో అలా తొలగించి పావులను పిలిపించో పట్టించి చేయించాలి. అవి కూడా మహాపాపం. అందులో జాతి పావులు, హ్మ్. సర్పాలు హ్మ్. చక్కటి అవి సాక్షాత్తు శివస్వరూపం. అలాంటి వాటిని కొట్టి చంపుతున్నారు. అదొకటి గుహత్యా పాతకాలు. ఇంకా పోతే బ్రహ్మణ హత్యాపాతకం. ఇలాంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మలే ఈ జన్మలో మనకి వెంటాడుతున్నాయి. ఎందుకు పూర్వజన్మ దాకా అవుద్ది. ఈ జన్మలో చేసినవే 2, 3 నెలల్లో వెంటనే అటాక్ అయిపోతున్నాయి వాళ్ళకి. హ్మ్. ఎప్పుడు హ్మ్. దాకా అవుద్దు. అవును. పూర్వజన్మ అండి, పూర్వజన్మ అని అంటున్నారు. ఇక ఇప్పుడు అది లేదు. ఈ జన్మలో చేసుకుందే 10 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితం చేసిందే వెంటనే అటాక్ అయిపోతుంది. హ్మ్. 10 ఏళ్లలో వీళ్ళకి కుటుంబంలో. ఎలాగయ్యా? చంటి పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు అమ్మేయడాలు. అబ్బా! మహాపాపం. హ్మ్. లేతే చంపేయడం పుట్టగానే. అవును. పుట్టగానే ఆ! ఎందుకు అసలు కంటున్నారో తెలీదు. కనడం, పిల్లల్ని చంపేయడం. వీళ్ళిద్దరూ ఆత్మహత్య చేసేసుకోవడం. లేదు పిల్లలు గోల ఉండకూడదు, ఇంకొకళ్ళతో సంబంధం పెట్టుకోవాలి. హ్మ్. వాళ్ళు అడ్డొస్తున్నారనడం. పిల్లల్ని చంటి అవ్వా! హ్మ్. పిసికేసి లేతే నీళ్ళ నిజంగా గుంటల్లో అసలు కానీ, చాలా ఇంట్లో ఘోరం. షింకుల్లో కానీ పడేస్తున్నారు. అది కూడా వెంటనే వీళ్ళకి ఇప్పుడు తెలీదా యవ్వనంలో చేసిన పనులు. వచ్చేదాకా 40, 50 దగ్గర నుంచి ఉంటాయండి. వాళ్ళ కర్మలు మామూలు కర్మలు కాదమ్మా. చేసే పాపాలు. ఇంకా పోతే ఇంకా రకరకాల కర్మలున్నాయి. ఎప్పుడైతే పశువుని, గోమాతను బాగా ఆరాధించారో హ్మ్. ఎక్కడైనా, ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో సుఖశాంతులు బాగా ఉంటాయి. హుహు. చాలా. ఆవుని కనుక గోమాత ఆవు దూడలకు మేత పెట్టి చేయడం వల్ల కూడా ఇంట్లో పూర్వజన్మలో చేసుకున్న కర్మలు కొన్ని తొలుగుతాయని ఒక శాస్త్రం 100%గా ఉంది. హ్మ్. అలాగే బ్రాహ్మణ్ణి హ్మ్. లేనివాళ్ళు బ్రాహ్మలు భిక్షాటనకు వస్తారు. అవును. అమ్మమ్మ పిల్లలకి అన్నం లేదు అంతేగాని విసుక్కుని పొద్దున్న అని ఇలాంటి మాటలు చేతనైందే రూ. 10 ఉంటే రూ. 10 అంతే. లేదు బియ్యం ఉన్నాయి ఇంట్లో చక్కగా ఓ గుప్పిడి బియ్యం, ఓ గ్లాస్ బియ్యం ఆ మహానుభావుడు పెట్టడం వల్ల కూడా హ్మ్. ఇలాంటి కర్మలు పోతూ ఉంటాయి. ఇలాంటి పుణ్యకార్మ పూర్వజన్మ సుకృతంలో చేసిన పాపాలే కాదు, ఈ జన్మలో చేసిన పాపాలు కూడా లక్షల మంది చేస్తున్నారు. హ్మ్. అది వెంటనే 5 ఏళ్ళకి, 6 ఏళ్ళకి చూపించేస్తున్నాయి. హ్మ్. ఎంతో అవును. టైం ఇవ్వట్లే. 5, 6 ఏళ్లలోనే చూపించేత్తారు. ఆ చేసిన ఏ పాపం అయితే వీడు చేశారో దేవుడు వాళ్ళకి కూడా అదే శిక్ష వేస్తున్నాడు. ఏ ఏ టైప్‌లో అయితే పిల్లని చంపాడో వీడు ఇంకొకళ్ళ చేతిలో వీళ్ళు ఆడవాళ్ళే ఇంకొకళ్ళ చేతిలో అలాగే చావచస్తున్నారు. అది హ్మ్. జరుగుతోంది. హ్మ్. హ్మ్. రోజు చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, బయట వింటున్నాం, కళ్ళ ముందే జరుగుతున్నాయి ప్రతీదీ. నిన్న కాక మొన్న రీసెంట్‌గా మీర్పేటలో జరిగిన హత్య, భయంకరమైన హత్య. చాలా. భార్యని ముక్కలు, ముక్కలు, ముక్కలు చేసి నీచుడు. అవును. పండగల్లో అందరూ ఊరెళ్లారు. ఆ హ్మ్. దరిద్రుడు వెళ్ళలేదు. హ్మ్. హ్మ్. అపార్ట్మెంట్‌లో ఖాళీగా ఉంది. ఆయన గారు భార్య మీద అనుమానం. వాడు మిలిటరీ ఉద్యోగి. అవును. మిలిటరీ ఉద్యోగి అయిపోయి వాళ్ళకి మిడిల్ ఏజ్‌లోనే రిటైర్మెంట్‌లు ఉంటాయి. వచ్చి సెక్యూరిటీ గార్డ్‌గా ఆఫీస్‌లో హ్మ్. చేస్తున్నాడు. హ్మ్. చేసి వాడికి ఏ అనుమానం భార్య మీద. హ్మ్. ఆ అనుమానం వచ్చి ఆ దుర్మార్గుడు చేసిన పని ఆ అమ్మాయిని ముక్కలు, 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 ముక్కలు అవునండి. పీసుకిని చేసి కుక్కర్‌లో ఉడకబెట్టి అవును. హాయిగా ఒక చోట పట్టుకొని నదిలో అంత పడేసాడు అంటే క్రూరమైన ఆలోచనలు ఎలా య వస్తున్నాయసలు? అదొకటి. ఈ నీచపు ఆలోచనలు ఎందుకు రావాలి? ఆడదాన్ని చంపడం అంటే అసలు మామూలు కర్మ. సాక్షాత్తు అసలు ఆలోచిస్తే అమ్మ ఆడది ఆదిపరాశక్తి. హ్మ్. ఆ ఆదిపరాశక్తి తల్లైనా, భార్య అయినా, చెల్లైనా, అక్కయినా కూడా ఆదిపరాశక్తి.
ఆ ఒక్కసారి ఉగ్రరూపం దాల్చిందంటే సర్వనాశనం ఆ కుటుంబం తప్పదు. అందులో నరకడం ఏంటి, చంపడం ఏంటి? నీకు ఇష్టం లేదు వదిలే, అంతే. వాళ్ళ కర్మ వాడు కరెక్ట్. పోతారు. నువ్వు ఎవరన్నా చేసుకో, వాళ్ళని సుఖ పెట్టుకొని. నీ నీ భార్య మీద నీకు నమ్మకం పోయింది, వద్దు, చంపుకోవడం వద్దు, ఇక వెళ్ళిపో. చంపడం అనే ఆలోచన అసలు ఎలా వస్తుంది ఎంత ఉక్రోషం, ఆవేశం, క్షణిక ఆవేశంలో ఏదో బుర్రలో పిచ్చి ఆలోచనలు పెట్టేసుకోవడం అవసరమా? దీన్ని చంపేస్తే అయిపోతుంది. లేకపోతే తనే అవ్వచ్చు భార్య కూడా. వీడు ఎందుకు మనకి అటు ఉన్నారు అడ్డు ఉన్నాడు, వీడు మనకి అన్నిటికీ అడ్డు వస్తున్నాడు. చే ఈ రాత్రి వాడిని ఏదో ఒకటి చంపాడు, లేకపోతే ఎవరన్నా స్నేహితులు పిలిపించడం, వాళ్ళు పారితోషికం ఇవ్వడం, చంపించాడు. ఇలాంటివి మళ్ళా మనకే తిరిగి వస్తాయని ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు నయాం విషయంలోనే కొన్ని వందల మర్డర్లు చేశాడు, లక్షల మర్డర్లు చేశాడు. ఆఖరి వాడు చదువు నయీం తప్పిందా? ఎన్ని పాపాలు, ఎంత మందిని నరికేశాడు, ఎంత మందిని హింస పెట్టాడు. వాడికి ఆఖరికి వాళ్ళు ఏ చదువు వచ్చాడు, ఎన్కౌంటర్ చేసేసారు. బతికాడా? సాధించుకున్నాడు ఆస్తులు, కొన్ని లక్షల కోట్ల ఆస్తులు, ఏ దేశంలో చూసిన వాడు ఆస్తులు. అలాంటివన్నీ కనుమరుగైపోయి ఎవరెవరో సొత్తు అయిపోయి, అలాంటివి అమ్మా ఈవేళ నేను చంపేశాను సుఖపడ్డానంటే గంటలో నువ్వు జైలుకి పోతావు. ఈ ఆస్తులన్నీ నీ కూడా రావు, ఎవరు రాదు. రేపు పొద్దున్న 7 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు నుంచి వస్తావు, అప్పుడు నీ బంధువులు ఆదుకోరు, నీ స్నేహితులు ఆదుకోరు. బాబు వీడు వచ్చాడు ఇక్కడి నుంచి తరివేయాలి, వీడు నీ గ్రామంలో ఉంచొద్దు, లేకపోతే ఇక్కడ ఉంచొద్దనే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? నీ కర్మే నీ కూడా వెంటాడుతోంది. నువ్వు నేను సంతోషంగా చేశాను అని అనుకుంటున్నావు, సంతోషం కాదు అది, నీ కర్మఫలం వచ్చింది, నువ్వు అనుభవించి యోగం వచ్చింది, చెప్పకూడదు నీ యోగం వచ్చింది. అన్ని పాపాలు చేస్తున్నావు అంటే దీని పరిష్కారం ఏమిటయ్యా? అందరూ ఈవేళ ఏంటి కష్టాలు వస్తున్నాయి? మనం ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని చేసినా ఏదో ఒకటి వెంటాడుతోంది. ఏ జన్మలో చేసిన పాపం రా అనుకుంటూ ఉంటారు ఎటువంటి వ్యక్తైనా. అప్పుడు అమ్మా ఒక్కటే పరిష్కారం, 20 రోజులు కానీ 40 రోజులు కానీ విడవకుండా గోమాతకి సేవ చెయ్యాలి. గోమాతకి దానం రోజు ఉదయం టైంలో, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంకాలం దానం అంటే ఏమి ఇవ్వాలండి చెప్తున్నా. దానం బియ్యం పెట్టచ్చు, గడ్డి, పచ్చగడ్డి, అరటిపళ్ళు, ఆకుకూరలు ఎన్ని రకాలు పెడితే మనకి ఆ ఆ మహాతల్లి మనలో ఉన్న చెడ్డతనాన్ని అంతా తొలగిస్తూ చక్కగా ఆ గోమాత మనకు ఆశీస్సుస్తుంది. గోమాత అంటే ఎవరమ్మా? సాక్షాత్ లక్ష్మీదేవి, ఆ మహాతల్లి. ఆవిడని ఇబ్బందులు పెడతాం, ఆ తల్లికే మన ఇంట్లో ఉన్న పూర్వజన్మ సుకృత పాప రూపేణే చేసిన పాపకర్మలు పోవాలంటే గోమాత. ఏ దేవుణ్ణి కలవమని చెప్పండి, గోమాతను ఆరాధించండి. పసుపు పట్టుకెళ్ళండి, కుంకుమ పట్టుకెళ్ళండి, వెనకాల తోకకి పసుపు కుంకం రాసి ఆ తోక నెత్తిమి 3 సార్లు ఇలా అనుకోండి. ఎడం పక్క చట్ట మీద ఉంటుంది లక్ష్మీదేవి, ఆవుకి ఎడం పక్క చట్ట మీద ఉంటుంది. ఆ ఎడం పక్క చట్ట మీద చక్కగా దండాలు పెట్టుకోండి, రాయండి, కుడి చేత్తో రాయండి. ఆవిడకి దాన, అరటి పళ్ళు, ఆకుకూరలు, బియ్యం, రకరకాల ద్రవ్యాలు, పళ్ళు, ఎన్ని రకాలు ప్రతిరోజు అలా 40 రోజులు విడవకుండా కుటుంబంలో అనుభవిస్తున్న పాపాలకు చెయ్యమనండి. తిరిగి A1 పొజిషన్ పెడతారు. అలాగే అమ్మ ప్రతి దానికి ఓ రెమెడీ ఉంటుంది. అన్నిటికీ ఇంకా అమ్మవార్లకి అని కాదు, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పరిష్కారానికి ఒక్కొక్క రెమెడీకి ఒక్కొక్క పరిష్కారం చేసుకోవడం వలన ఇన్ని రోజులు కర్మఫలాన్ని మనం ఆ అమ్మకి, ఆ గోమాతదే పాదాలకి దండం పెట్టడం కూడా ఇంకో శాస్త్రం. గోమాత కరెక్ట్గా ఉంటే ఆవిడ కింద నుంచి 3 సార్లు వెళ్ళి రావడం వల్ల కూడా ఎంతో పుణ్యం. ఒంగుని ధైర్యం ఉంటే ఒంగుని 3 సార్లు వెళ్ళొస్తే కూడా అమ్మ మనకి ఎన్నో బాధల్లోంచి ఆ తల్లి కరుణిస్తుంది. ఆ గోమాత ఆవిడ మొగ జంతువే, ఆవిడకున్న పవర్ ఇంత అంతా కాదు, ఆవిడ కళ్ళతోటే అబ్జర్వ్ చేస్తుంది వ్యక్తిని. మనకి మానవ జన్మకి లేదు ఆ జ్ఞానం. అవునండి, పశువులకు ఉంది, కళ్ళతో అబ్జర్వ్ చేస్తాయి. మానవుడికి ఆ జ్ఞానం ఈ జన్మకి రాదు, పశువుకున్న జ్ఞానం. అలాగా ఆ గోమాతను ఎప్పుడైతే శాస్త్రోక్తంగా పద్ధతిగా ఆరాధించారో కుటుంబం వెళ్ళి, ఉదయం అవ్వచ్చు మధ్యాహ్నం అవ్వచ్చు మన వీలుని బట్టి, దానికి ఈ టైం అని లేదు, దాన చక్కగా ఉలవలు కానీ, ఉడకబెట్టిన ఉలకలు, శనగలు ఉడకబెట్టిన ఏదైనా ఇలాంటివన్నీ ఆ మహాతల్లికి రోజుకో ఐటెం తప్పుని, రోజుకో సరదాగా ఒక ఐటెం తప్పుని ఆ తల్లికి గోమాతకి దానం పెడితే ఆ కుటుంబంలో సుఖశాంతులు తప్పవు. ఈ రెమెడీ చేసుకోండి. పూర్వజన్మలో ఏ తెలియకో తెలుసో పాపాలు చేసిన, పావును చంపడం వల్ల కానీ, గోహత్యాపాతకు కానీ, భార్యలను చంపినా, లేకపోతే ఇంకో రకంగా ఇంకొక తెలుసో తెలియకో పాపాలు చేసిన, ఇళ్లలో పిల్లల్ని ఇబ్బంది పెట్టిన, ఇలాంటివన్నీ పోవడానికి గోమాత. ఆ గోమాతను ఆరాధించండి, పాదసేవ చేసుకోండి. దానివల్ల ఎన్నో ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. దీని రెమెడీ ఎవరైతే ఎంత కుటుంబాలు చేసుకున్నారో గోశాలకు వెళ్ళడం చక్కగా లేదు, డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకో కూడా చేయొచ్చు. ఇంట్లోనే ఆవును తెచ్చి పెట్టుకుని రోజు ఆ తల్లికి పెట్టుకుంటే కూడా
రోజు ఆవిడ దర్శనం. ఆవిడ ఉదకం సేవించడం వల్ల, గోమూత్రం డైలీ సేవించడం వల్ల కూడా ఆరోగ్యం ఎంత ఉంటుందమ్మా, షుగర్లు బీపీలు రానివ్వదు. అది ఎంతో పవరు. రోజు ఉదయం ఓ బాటిల్ నిండా నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ ఎవ్రీడే బ్రష్ చేసుకుని ఒక హాఫ్ గ్లాసు ఆ గోమూత్రాన్ని తాగితే క్యాన్సర్లు ఉండవు, ఏమి ఉండవు. నమ్మితే నమ్మండి, ఎన్నేళ్ళు తాగాను నాకే తెలియదు. ఎన్నేళ్ళు నా భార్యకి ఇచ్చి నేను ఎన్నేళ్ళు తాగాను. ఇంక ఇప్పుడు ఎక్కడ దొరక్క ఇబ్బంది అవుతుంది, షాపుల్లో అమ్ముతున్నారు. నాకు నమ్మకం పోయింది, ఇది ఒరిజినల్లేనా లేకపోతే ఏదైనా మూతం తెచ్చి అమ్ముతున్నారా అంటే అలాను. అయితే ఇప్పటికీ గోమాత ఎక్కడైనా కనిపిస్తే వాడు ముందు రోజు చెప్తున్నాను, ఒరే బాటిల్ ఇస్తాను దాంట్లో పెట్టిరా నాకు, నేను పట్టుకెడతానంటే అలా చేసి వాళ్ళు ఉన్నారు. కానీ షాపుల్లో నమ్మకం లేక నిజంగా గోమాత్రం అమ్ముతున్నారో ఏ మూత్రాలు అమ్ముతున్నారో తెలియట్లేదు. మనవ చేసుకుంటున్నా అందరూ ఆలోచించుకుని అర్థం చేసుకుని కుటుంబాలు సంతోషంగా ఉండండి. రైట్ అండి. నిజంగానే పూర్వజన్మ కర్మలు తొలగించుకోవడానికి చాలా అత్యద్భుతమైన రెమెడీ నిజంగా గోమాతను ఆరాధించడం అనేది, అలాగే గోమాతకి మనం ఆహారం అందించడం అనేది. ఇది అందరూ కూడా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ధన్యవాదాలండి.